రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని వివేకానంద జయంతి మరియు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి శ్రీనివాస్ హాజరయ్యారు. తెలుగు సాంప్రదాయం ముట్టిపడే విధంగా యువతులు, మహిళలు వేసిన రంగవల్లులు, హరిదాసు కథలు, గంగిరెద్దుల ఆటలు అందరినీ ఆకట్టుకున్నాయి. భారతదేశము సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లని, రానున్న భావితరాలకు మన తెలుగు పండుగలు వాటి సాంప్రదాయాలను సూచించే విధంగా పండుగలు జరుపుకోవాలని ముఖ్య అతిథి తెలిపారు. गानान्तरात्मनि गानोच्युताय गानमध्याय गानोच्युतमनसे गुरुप्रवराय गुरवे गुरगुरवे गुरुदैत्यक्षेत्रे गुरुधर्मसधाराध्याय गुरुपुत्रपरित्रात्रे पागण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगो అమ్మ మీరందరూ అర్థం చేసుకోవాల్సింది అంటే మీరు అనుకోవచ్చు ఏంటి చైర్మన్ గారు ఎలా అడుగుతున్నారు ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ యూజ్ చేయకుండా బతకగలరా అని. నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా మరి 2009 నుంచి 14 వరకు ఎమ్మెల్యేగా చేశాను, 14 నుంచి 19గా ఎమ్మెల్యేగా ఎంపీగా చేశాను. మా కొలీగ్ లోక్సభలో వీ హ్యావ్ వన్ స్వామీజీ సార్, ఈజ్ ఫ్రమ్ ఎంపీ ఫ్రమ్ భువనేశ్వర్. He contested as a member of parliament Bhubaneswar for 4 times. He won all 4 times. He never used the mobile phone. మరి మీ అందరూ అనవచ్చు ఆయన ఎంపీగా సేవలు ఎలా చేస్తారు. మనకు ఎవరన్నా పని ఉంటే మనం ఫోన్ తీసుకెళ్ళి కలిపోవటమే. ఎంఆర్ఓతో మాట్లాడాలన్నా, ఆర్డీఓతో మాట్లాడాలన్నా, కలెక్టర్ గారితో మాట్లాడాలన్నా మనం ఫోన్ తీసి కల్పిస్తే ఆయన ఫోన్ మాట్లాడతాడు తప్ప నుంచి ఈ డోంట్ హ్యావ్ హిస్ మొబైల్ నెంబర్, ఈ డోంట్ హ్యావ్ ఎనీ ఫోన్, ఈ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. సో ఈ వన్ 4 times as ఎంపీ. అలాంటి వాళ్ళు అలాగే మన ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు, స్వామి ఎవరో తెలుసు కదా, యోగి. మరి ఆయన నేను ఎంపీ, ఆయన ఎంపీ. ఆయన రోజు స్వామీజీ కాళ్ళకి నమస్కారం చేసి నేను లోక్సభలోకి వెళ్ళేవాడిని. అంత పవర్ఫుల్ సోల్ ఆయన. మరి యోగి ఆయన ఎంపీగా ఉన్నా ఏదన్నా చాలా నిబద్ధత కలిగిన వ్యక్తి. మరి ఆయన కూడా ఆయన నెవర్ యూజ్డ్ ఎనీ మొబైల్ ఫోన్. సో ఆయన ఇలా చాలామంది మహానుభావులు ఉన్నారు. అదే స్వామీజీ మరి స్వామి వివేకానంద చెప్తారు. అందుకనే ఈ భారతదేశం ఒక పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి. ఈ దేశంలో పుట్టినటువంటి మనందరం కూడా ఈ పవర్ అనేది సాయిల్లోనే ఉంది. మీ అందరికీ ఆత్మహత్య అంటారు, జీవహత్య అంటారు. సో ఆత్మకి చావు లేదు, మీ అందరికీ తెలుసు. గీతలో శ్రీకృష్ణుడు ఆల్రెడీ చెప్పాడు. సో దెర్ ఇస్ నో డెత్ ఫర్ ద సోల్, ఓన్లీ దెర్ ఇస్ డెత్ ఫర్ ద బాడీ. చాలామంది ఏమనుకుంటారంటే మనం ఆత్మహత్య చేసుకుంటే మన సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి అంటారు. బాధలు ఆగిపోయేది బాడీకి, నాట్ ఫర్ ఎ సోల్. కాబట్టి గుర్తుపెట్టుకోండి అమ్మా, మీరు మీ కష్టమైన సుఖమైన వారానికి ఒక రోజు మీరు ఈ మొబైల్ ఫోన్స్ ఆఫ్ చేసి మీ తల్లిదండ్రులతోటి, మీ అన్నదమ్ములతోటి, మీ అక్క చెల్లెలతోటి మరి మీ అందరూ కూడా ఒక రోజు ఇంటరాక్ట్ అవ్వండి. కష్టం సుఖం తెలుసుకోండి. ఇదివరకంటే మరి కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండే, మరి అమ్మమ్మ, తాత, నాయనమ్మ వీళ్ళంతా ఉండేవాళ్ళు, మామయ్య, అత్తయ్య, పిన్ని, తమ్ముడు. మరి అన్ని న్యూక్లియస్ ఫ్యామిలీస్ అయిపోయాయి. అమ్మ, నాన్న ఒకళ్ళే పిల్లలు, మ్యాక్సిమం ఇద్దరు. సో నలుగురు ఇంట్లోకి వెళ్తే ఎవరి గదిలో వాళ్ళు వెళ్తారు, ఎవరి మొబైల్తో వాళ్ళు ఉంటారు. సో ఎవరికి కూడా దేర్ ఇస్ నో కనెక్షన్స్. దానివల్ల మానవ సంబంధాలన్నీ కూడా చాలా దెబ్బతింటున్నాయి. కాబట్టి నీ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్కైనా మరి మనం భారతదేశం యొక్క గొప్ప సంపద ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాలే. తప్పనిసరిగా నెక్స్ట్ జనరేషన్ మనం ఇవ్వాల్సింది ఏంటంటే ఈ సంస్కృతి సాంప్రదాయాలే. అందుకనే మనకి ఇన్ని పండుగలు పెట్టారు. ప్రతి పండుగలో కూడా ఒక అర్థం, పరమార్థం ఉంది. ముఖ్యంగా మనం లాస్ట్ వీక్ ఒక క్రిస్మస్ చేసుకున్నాం. క్రిస్మస్లో ఏముంది, ఒక తెలుసు. అలా వచ్చిన మీడియా మిత్రులు కూడా నూతన సంవత్సరం మరి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చిన అందరికీ కూడా మరి ఆంగ్లనామ సంవత్సరం అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మీ అందరూ ఈ రోజున ముఖ్యంగా గర్ల్స్ చాలామంది ఫ్యాకల్టీ కానీ మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా మంచి వస్త్రధారణలో వచ్చారు. అందరూ సంతోషమమ్మ. అలాగే మరి పండగలు ఎందుకు పెట్టారు మనకి అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకున్నప్పుడు ఎవరైనా చెప్పగలరా ఎందుకు పెట్టారు, అసలు పండగలు, ఫెస్టివల్స్ ఎందుకు వచ్చినా? తెలుసుకోవాల్సింది ఏంటంటే
నిన్నే మన తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు ఒక జీవో ఇష్యూ చేశారు. అకార్డింగ్ టు ది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ సూసైడ్స్ గురించి మరి ప్రతి కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఈ స్పోర్ట్స్ పీరియడ్ ఒకటి కంపల్సరీ పెట్టాలి, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ పెట్టాలి, పిల్లల మీద చదువు గురించి ఎలాంటి ఒత్తిడి తీసుకురాకుండా మరి అన్ని రకాల చర్యలు మేనేజ్మెంట్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ ఫ్యాకల్టీ కానీ తీసుకోవాలి అని. ముఖ్యంగా విద్యార్థి దశలో మీ అందరికీ కూడా ఈ రోజున సిలబస్ ఎక్కువైపోవటం, అలాగే కాంపిటీషన్ ఎక్కువైపోవటం, దానివల్ల ఛాలెంజెస్ స్ట్రెస్ లెవెల్స్ కూడా మీ అందరికి కూడా ఒక ఒత్తిడి గురవుతున్నారు. దానివల్ల ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గురవటం, దానివల్ల మరి అక్కడక్కడ విద్యార్థులు మనం చూస్తున్నాం. ఈవెన్ పీజీ స్టూడెంట్స్ కూడా మరి సూసైడ్ చేసుకునే పరిస్థితి. మరి దానికి బాధ్యులు మన వ్యవస్థలో ఉందా కారణం, విద్యా వ్యవస్థలో, లేకపోతే మన కాలేజీ మేనేజ్మెంట్స్లో ఉందా, ప్రిన్సిపల్స్లో ఉందా, ఫ్యాకల్టీలో ఉందా, విద్యార్థుల్లో ఉందా, తల్లిదండ్రులు ఉందా అని ఆలోచించుకోవాలి. మరి ముఖ్యంగా మనం అవంతి కాలేజీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా 30 నుంచి కూడా వీఆర్ గివింగ్ ది ఈక్వల్ ఇంపార్టెన్స్ ఫర్ ఆల్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కి, స్పోర్ట్స్ కానీ, కల్చరల్ కానీ, లిటరరీ కానీ, ఈ టెక్ ఫెస్ట్లు కానీ, వీటన్నిటికి కూడా మనం ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఎడ్యుకేషన్తో పాటు. అందువల్లే మరి మన 35 సంవత్సరాల నుంచి కూడా మన క్యాంపస్ల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు కానీ, తల్లిదండ్రులు కానీ వాళ్ళ చదువుతో పాటు మరి మిగిలినటువంటి వాటిల్లో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటం. మరి దానివల్ల ఎందుకంటే ప్రతి మనిషికి విద్యార్థి దశ అనేది చాలా మంచి ఒక ఎక్స్పీరియన్స్ అది లైఫ్లో. ఎందుకంటే ఈ విద్యార్థి దశలోనే మీ అందరికీ ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ కానీ, ఎలాంటి వర్రీస్ కానీ, ఎలాంటి స్ట్రెస్ కానీ ఉండదు. మరి ఈ ఏజ్లో కూడా మీ అందరినీ మరి ఒక ఒత్తిడి గురయ్యే విధంగా చేయడం అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి మీరు 4 years ఇంజనీరింగ్ కానీ, 4 years ఫార్మసీ కానీ ఒక లైఫ్ టైం మెమరీగా ఉండాలి అన్నదే నా ఆలోచన. అందుకనే మీకు ఎవ్రీ మంత్ ఏదో ఒక యాక్టివిటీ మీకు ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. మరి ప్రిన్సిపల్స్ గారికి కూడా నేను చెప్పాను, ప్రతి వారం ఒక స్పోర్ట్స్ కూడా మరి అంతే విధంగా ఆర్గనైజ్ చేయండి అని చెప్పాను. నమస్కారం. ముందుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ ఈ సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ రోజున మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ గుంతపల్లి విలేజ్లో ఉన్న మన అవంతి గ్రూప్ ఆఫ్ కాలేజ్ ఇంజనీరింగ్, పీజీ, ఫార్మసీ ఈ క్యాంపస్లో సంక్రాంతి సంబరాలు విద్యార్థులు, అధ్యాపకులు, వారి కుటుంబ సభ్యులు అందరితో కలిసి మరి పెద్ద ఎత్తున అందరూ కూడా పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. ముఖ్యంగా పిల్లలకి చదువుతో పాటు మనం స్పోర్ట్స్లో కానీ, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ, ముఖ్యంగా మన ఎలా కల్చరల్ యాక్టివిటీస్లో కానీ, ఆ కల్చరల్లో కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు పెంపొందించే విధంగా ఈ సంక్రాంతి సంబరాలు తెలియజేయడం కోసం, రాబోయే భావితరాల కోసం ఈ కాలేజీలో చదువుతో పాటు వాళ్ళకి ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో మీరు కూడా దగ్గర నుండి చూశారు. ఒక పక్కన భోగి మంటలు కానీ, ఒక పక్కన ఎడ్ల బండి కానీ, ఒక పక్కన పొంగలి మరి వండటం కానీ, ఇవన్నీ కూడా అలాగే పిల్లలు మరి రంగోలి పోటీలు కానీ అక్కడ కూడా మీరు చూశారు, వేయటం కానీ జరిగింది. సో ఇవన్నీ కూడా వాళ్ళలో ఉన్నటువంటి క్రియేటివిటీని, మన కల్చర్ పట్ల ఒక స్ఫూర్తి ఇచ్చే విధంగా మరి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా మనం మన పూర్వీకులు మన సంస్కృతి సాంప్రదాయాల గురించి ఏదైతే మనకు చెప్పారో వాటిని భావితరాలు తీసుకునే ఉద్దేశంతోనే ఈ రోజున ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని దిగ్విజయం చేసినటువంటి మన ప్రిన్సిపల్ గారికి, అధ్యాపకులకి, విద్యార్థులకి అందరికి కూడా పేరు పేరున వాళ్ళ మీడియా మిత్రులకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు.